నమస్తే. సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావటం అంటే అంత ఈజీ కాదు. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ లేక వచ్చే వాళ్ళ సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. టీనేజ్లో ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లకు సెటిల్ అయిన వాళ్ళు ఎందరో. రవితేజ లాంటి వాళ్ళు లేటుగా హీరో అయిన వాళ్ళు కూడా చాలామంది. ఇక దర్శకుల సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సిండే, త్రికోటి లాంటి వాళ్ళు దాదాపు రిటైర్ అయ్యే వయసులో దర్శకులు అయ్యారు. కానీ రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీకి వచ్చాక కొత్త టాలెంట్కి గుర్తింపు పెరిగింది. ఆయన ఫ్యాక్టరీలో కృష్ణవంశీ, పూరి, తేజ లాంటి వాళ్ళు వచ్చారు. కానీ ఆయన బాలీవుడ్కి వెళ్ళాక కథ మళ్ళీ మొదటికొచ్చింది. అప్పుడప్పుడు నాగార్జున కొత్త వాళ్ళను పరిచయం చేసినా కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన కెరియర్ ఆరంభం నుంచే కొత్త టాలెంట్ని ప్రోత్సహిస్తున్నాడు. ముఖ్యంగా తొలి ప్రేమ నుంచి ఆయన కొత్త ఒరవడి మొదలుపెట్టాడు. తొలి ప్రేమ దర్శకుడు కరుణాకరన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి దర్శకుడిని చేశాడు. ఆ సినిమా ఇచ్చిన కిక్తో న్యూ టాలెంట్కి బాగా ప్రాముఖ్యత ఇచ్చాడు. తొలి ప్రేమ సినిమాలో నటులు కూడా కొత్త వాళ్ళు బాగా కనిపిస్తారు. తమ్ముడు సినిమాతో అరుణ్ ప్రసాద్ని దర్శకుడిని చేశాడు. ఆ సినిమాలో రమణ గోగులకి మంచి ఫ్రీడమ్ని ఇచ్చి మంచి ఆల్బమ్ని తెచ్చుకున్నాడు. తమ్ముడు హిట్ తర్వాత బద్రి, జానీ, అన్నవరం లాంటి సినిమాలు పవన్కి చేశాడు. ఇక బద్రి సినిమాతో ఇండస్ట్రీకి పూరి లాంటి మంచి దర్శకుడిని పరిచయం చేశాడు. పూరి లేని సినిమా ఇండస్ట్రీని తలుచుకోవాలంటే కష్టం. జానీ సినిమాలో మాస్టర్ జీ అనే జానపద రచయితని కొన్ని పాటలు రాయించుకుని ఒక టాప్ స్టార్ కమర్షియల్ సినిమాలో జానపద రచయితని తీసుకున్న మొట్టమొదటి హీరోగా చరిత్ర సృష్టించాడు. తొలి ప్రేమతో హరీష్ పాయ్ అనే కొరియోగ్రాఫర్ని పరిచయం చేసి దాదాపు ప్రతి సినిమాలో భాగమయ్యే విధంగా చూసుకున్నాడు. దాదాపు చీకట్లోకి వెళ్ళిపోయిన వీర్ శంకర్కి గుడుంబా శంకర్ ఇచ్చాడు. ఖుషీ సినిమాతో తమిళ్ నుంచి ఎస్.జే. సూర్యాని తీసుకొచ్చి బ్రేక్ ఇచ్చాడు. తర్వాత హరీష్ శంకర్, బాబీలకు గబ్బర్ సింగ్ సినిమాలు ఇచ్చాడు. బండ్ల గణేష్ లాంటి కమీడియన్ని నిర్మాతం చేశాడు. గబ్బర్ సింగ్లో జానపద గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ గారితో పిల్లా నువ్వులేని జీవితం పాట పాడించాడు. డాలీకి గోపాల గోపాల మరియు కాటమరాయుడు వంటి సినిమాలను ఇచ్చాడు. ఇలా పవన్ పరంపరలో ఒక కొత్త వ్యక్తి చేరాడు. ఆసియాలో అతి చిన్న వయసులో డీజేగా మారిన 19 ఏళ్ల పృథ్వీ. సర్దార్ సినిమాలో క్లైమాక్స్లో వచ్చే సంగీత్ ఎపిసోడ్ మరియు రోలింగ్ టైటిల్లో వచ్చే రాజులకే రాజు పాటని పృథ్వీతో రికార్డింగ్ చేయించారు. నిజానికి ఆ ఎపిసోడ్ని ఒక పేరున్న సంగీత దర్శకుడితో చేయించవచ్చు. కానీ న్యూ టాలెంట్ని ప్రోత్సహిద్దామనే ఉద్దేశంతో పవన్ చేయటంతో ఆయన తెలుగు ఇండస్ట్రీలో న్యూ టాలెంట్కి సెర్చ్ ఇంజిన్గా మారిపోయాడు. అంతేకాకుండా జనసేన పార్టీ ఆల్బమ్ కూడా పృథ్వీతోనే చేయించడం విశేషం.